ఈ మధ్య కాలం చూసుకుంటే ప్రేమ దేవుని బిడ్డరా, ఎక్కడ ఎవరికి రక్షణ ప్రొటెక్షన్ అనేది కాస్త తక్కువైపోయింది ప్రేమ దేవుని బిడ్డరా. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో, నేను నీకు తోడై ఉండి నిన్ను రక్షిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఆమెన్. యేసు అనే పేరుకు అర్థం ప్రేమ దేవుని, రక్షకుడు అని అర్థం. ఆమెన్. నీకు రక్షకుడుగా ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఇక రక్షణ, మారు మనసు లేని అనుభవంలో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారా? యేసు క్రీస్తు రక్షకుడు ప్రేమ దేవుని బిడ్డరా. ఆయన్ని గనక మనం ఎవరైనా నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడి బాప్తిసం ద్వారా క్షమాపణ పొంది ఇదిగో మనం మంచి మార్గంలో నడుస్తున్న అనుభవం ఉంటూ పరలోకానికి మనం వారసులం అవుతాం ప్రేమ దేవుని బిడ్డరా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన శాప పాపాలను రోగాలను కూడా తీసివేసి మంచి మార్గంలో నడిపించే దేవుడు ప్రేమ దేవుని బిడ్డరా. ఈ గొప్ప శుభవార్త నీకే దేవుడు అందిస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డరా. రక్షణ లేకుండా ఒక భయముతో ఒక నిరుత్సాహంలో ఉన్నావేమో, దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి మహాకృపనికి తోడే నడిపించును.